తన క్రమశిక్షణ, కార్యదీక్ష తనను స్టార్ను చేశాయి. రోజుకి 3 షిఫ్టుల్లో 18 గంటల పాటు పడిన కష్టం తనను నెంబర్ 1 చేసింది. స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదగటానికి అలుపెరగని ప్రయాణం చేసిన కష్టజీవిని మెగాస్టార్ చిరంజీవిని చేశాయి. కోట్ల మంది గుండెల్లో ఎప్పటికీ విడుదలగాని ఖైదీని చేశాయి. పద్మభూషణ్, పద్మవిభూషణ్ని చేశాయి. సినీ వినీల్ ఆకాశంలో మగుటం లేని మహారాజుగా వెలుగొందుతూ సముద్రమంత తన అభిమాన బలాన్ని సమాజ సేవ వైపు నడిపించాలనే సదుద్దేశమే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్. 2.5 దశాబ్దాలకు పైగా నిరంతరం అవసరార్థులకు సమయానికి రక్తం అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నది చిరంజీవి బ్లడ్ బ్యాంక్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రక్త నేత్ర దానాల మీద అవగాహన కలిగించడంలో సింహభాగం ఘనత చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చెందుతని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈ సంవత్సరం చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి సంఘసేవా కార్యక్రమాలు చేపట్టారు, చిరంజీవి గారి ఉన్నత ఆశయాల్ని మరింత ముందుకు ఎలా తీసుకెళ్లబోతున్నారనే విషయాలు తెలుసుకునేందుకు ఇండియా నెక్స్ట్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చేరుకుంది. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఐఎన్ బ్లడ్ బ్యాంక్ లో సకలం తానే అయ్యి ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతుంది. మెగా అభిమానుల రసారథిగా ఆయనకి పేరు. ఆయనే శ్రీ రవణం స్వామినాయుడు గారు. ఈ రోజు ఆయన అనుభవాల్ని, చిరంజీవి గారితో ఆయనకున్న సత్సంబంధాన్ని ఇండియా నెక్స్ట్ ప్రేక్షకులతో పంచుకోవడానికి మన ముందుకు వచ్చారు. సార్ నమస్కారం. స్వామినాయుడు గారు చిరంజీవి అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆయన అందరూ మెగా అభిమానుల రసారథి అని కూడా అంటూ ఉంటారు. ఆయనతో ఈ రోజు మనం ముచ్చటిద్దాం, సంభాషిద్దాం. ఈ సంవత్సరం చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి గారి ఆశయాలను, ఆయన ఉన్నత ఆశయాలను ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు ఆ విషయాలన్నీ మనం అది కనుక్కుంటాం. స్వామినాయుడు గారు బాగున్నారా సార్? సార్ చాలా బిజీ షెడ్యూల్. ఎల్లుండి 2 రోజుల్లో బర్త్డే ఉంది, అభిమానుల కార్యక్రమాలు, ఒక ప్రోగ్రామ్ అనుకున్నారు. ఇంత బిజీ షెడ్యూల్లో మా కోసం క్లైమేట్ కూడా సెలబ్రేటబుల్ ఉంది. మా కోసం సమయం కేటాయించినందుకు ముందుగా చాలా థ్యాంక్స్ అండి. సార్ ఎలా మొదలైంది సార్ ఈ ప్రయాణం అంతా? చిరంజీవి గారి మీద మీ అభిమానం ఎలా స్టార్ట్ అయ్యింది? ఎన్నేళ్ల నుంచి మీరు ఇలా ఉన్నారు? ఆ ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి చిరంజీవి గారిని ఒకసారి కలిస్తే చాలు, దూరం నుంచి చూసినా చాలు అనిపించే దీంట్లో మీరు మీ సొంత ఊరు నుంచి ఇలా హైదరాబాద్కి వచ్చి కానీ, చెన్నైకి వచ్చి కానీ ఆయనతోనే నిరంతరం ఉంటూ, ఆయన వెన్నంటే ఉంటూ రాముడికి ఆంజనేయుడు లాగా వెనకాల మీరు నిలబడి ఉంటారు. దేనికైనా అసలు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీ అనుభవాలు? మెగాస్టార్ చిరంజీవి గారి నటన వైవిధ్యం చూస్తే, అంటే మీరు ఒకసారి ఈ ప్రాణం ఖరీదు కానీ, పునాదరాలు కానీ సినిమా చూస్తే బాగా తీక్షణంగా, చాలా ఇంట్రెస్ట్ గా సినిమా చూస్తే మీరు ఆ రోజు నుంచి చెప్పేయచ్చు మాట ఆయన ఎంత గొప్ప నటుడు. దాంట్లో ఒక సాంగ్ ఉంటుందండి, లేడీ గెటప్ లో ఒక సాంగ్ డాన్స్ చేస్తారన్నమాట. కానీ యాక్షన్ పార్ట్స్ కానీ ఏం చూసినా సరే మొదటి సినిమాలోనే అత్యున్నతమైన ప్రతిభ కనిపించారు. అలా మనం చదువుకునే రోజుల్లో ఎవరి నటుడు ఏంటి, డాన్స్ ఏంటి, అసలు ఈ శరీరం బాడీలో ఉన్న పార్ట్స్ అయినా లేదా రబ్బర్ బొమ్మ, ఇలా రకరకాలుగా అందరినీ, అటు ప్రొడ్యూసర్స్ ని, డైరెక్టర్స్ ని, ఇండస్ట్రీని కానీ, ఇటు ప్రేక్షకులు కానీ అందరినీ ఆశ్చర్యపరిచారండి. ఆ కోవలో ఒకసారి పరిశ్రమే కాకుండా తెలుగు ప్రజలు ఉక్కుపడి ఆయన వైపు చూడటం మొదలు పెట్టారు. ఇంకా వెళ్ళి కొద్ది అది అనంతం అయిపోయింది బట్ చదువుకున్న రోజుల్లో ఒకసారైనా చూడాలని కాలేజీ సెలవులు ఇవ్వగానే చెన్నై వెళ్ళిపోవటం, అలా 4 years తిరిగి ఆయన చూడలేకపోవటం, చివరికి హైదరాబాద్ లో కలవటం. అలాగా కలుస్తున్నప్పుడు, ఈ వెళ్తున్నప్పుడు ఇంకా ఇతర నటుల గురించి కూడా తెలుసుకోవడం, ఎన్టీ రామారావు గారి గురించి, కృష్ణ గారి గురించి, నాగేశ్వరరావు గారి గురించి, శోభన్ బాబు గారి గురించి, వీళ్ళందరి గురించి తెలుసుకున్నప్పుడు వారి జీవిత చరిత్రలు, వీరి జీవితం, వారి నటనా వైభవం, వీరి నటనా వైభవం ఇవన్నీ చూసినప్పుడు చాలా విషయాలు అర్థమయ్యి బాగా ఆకట్టుకున్న వ్యక్తుల్లో ప్రముఖుడిగా మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పచ్చు మాట ఆ రోజుల్లోనే. తద్వారాగా ఈయన ఇంత కష్టపడుతున్నారు, డాన్స్ అవని, ఫైట్స్ అవని, కామెడీ అవనివ్వండి, ఈవెన్ ట్రాజడీ ఆల్సో చాలా ఫస్ట్ నుంచి కూడా చాలా బాగా చేస్తున్నారు. దాంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోవటం, దాంతో వ్యక్తిగతంగా విన్న విషయాలు కానీ, ఎక్కడన్నా చూసిన విషయాలు కానీ చూస్తే
చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి, చాలా సిస్టమేటిక్ గా ఉండే వ్యక్తి, చాలా గౌరవం. అంటే ఆ రోజుల్లోనే ఆయన్ని ఎవరైనా కలిస్తే, ఒక్కసారి కలిస్తే జీవితాంతకాలం ఆయనకి రుణపడిపోయి ఉండటం, ఇవన్నీ చూసిన తర్వాత వీరి పేరు మీద సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేయాలి. చాలా మంది సినిమా యాక్టర్స్ ఉన్నారు, అంతంత మాత్రమే చేస్తున్నారు. ఏదో అన్నదానం అని ఏదో ఒక అన్నదానానికి పరిమితం అయిపోయారు. సమాజంలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా అందరికీ సంబంధించింది వాతావరణ కాలుష్యం బాగా పెరిగిపోయింది, ఓజోన్ పొర దెబ్బతింది, మొక్కలు నాటాలి. ఇది ఏదన్నా చిరంజీవి గారు లాంటి వాళ్ళు పూనుకుంటే గానీ దీనికి పరిష్కారం దొరకదు. అట్ ద సేమ్ టైం చిరంజీవి గారు దృష్టి ప్రకారంగా ఇన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రజలు ఉన్నప్పుడు రక్తం దొరకక మనుషులు చనిపోవటం ఏంటి? ఆయన వైపు వాళ్ళు ఆలోచించి వారు బ్లడ్ బ్యాంకులో దిగటం, ఇవన్నీ వన్ బై వన్ జరిగిపోయాయండి. మేము అనుకోవడం, మేము ముందుగా ఆయన పేరు మీద సేవా కార్యక్రమాలు వినూత్న పద్ధతుల్లో మొదలు పెట్టడం, ముఖ్యంగా ప్రతి గ్రామంలోని ఒక బస్ షెల్టర్ ఒకటి ఉండాలి. అటు పెద్దవారు అవని, చిన్నవారు అవని ఎండకి వానకి తడిసి చాలా ఇబ్బందులు, ఇక్కట్లు గురవుతున్నారని ప్రతి చోట చిరంజీవి గారికి ఈ పేరు మీద బస్ షెల్టర్లు నిర్మించడం, ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం. ఆ తర్వాత మన దేశానికి స్వతంత్రం తెచ్చిన వారు ఎవరు, ఈ దేశానికి పాటుపడిన వారు ఎవరు, లేకపోతే సమాజంలో పేద ప్రజలను గుర్తించి సేవలు చేస్తున్న వారు ఎవరు అని మేము ఉదాహరణకి మహాత్మా గాంధీ గారిని, మదర్ తెరెసా గారిని తీసుకుని వారి విగ్రహాలు అన్ని ప్రదేశాల్లో, ఎక్కువ ప్రదేశాల్లో కట్టి వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఆ కోవలో కూడా నెంబర్ ఆఫ్ స్టాచ్యూస్ ప్రారంభించడం కూడా జరిగింది. ఇలాగా వినూత్న పద్ధతుల్లో అంటే అలా చేయబట్టి ఆ రోజుల్లో ఒక ప్రొడ్యూసర్ కి, డైరెక్టర్ కి ఒక హాఫ్ పేజీ కేటాయించేవారు ఏదైనా పుస్తకంలో. అలాగే చిరంజీవి గారి అభిమానులకు కూడా హాఫ్ పేజీ కేటాయించిన రోజులు చాలా ఉన్నాయన్నమాట. అంటే అంత మంచి పనులు చేస్తూ ఉండేవాళ్ళం. అలాగే చిరంజీవి గారు కూడా తెలుసుకుని మమ్మల్ని పిలిచి మాకు ఎంకరేజ్ చేయటం, చాలా బాగా చేస్తున్నారని. ఒక కొత్త వరవడి సృష్టించాలి. చిరంజీవి గారు వచ్చి ఇండస్ట్రీలో ఒక సరికొత్త వరవడి సృష్టించారు, అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాగే మనం ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో అలాగా ప్రయాణం స్టార్ట్ చేసామట. ఇప్పుడు దాదాపు ఎన్ని బస్ షెల్టర్లు నిర్మించుంటారు సార్? ఫస్ట్ నుంచి చూసుకుంటే కొన్ని వేలల్లో ఉంటాయి. కొన్ని వేలల్లో ఉంటాయి. అంటే అలాగా పైగా బస్ షెల్టర్ అంటే ఏదో నామకావాస్తి కాకుండా డెఫినెట్ గా ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు, ఉన్నత వర్గం ఉండొచ్చు, ఎవరైనా వచ్చి కూర్చునే విధంగా కొంచెం క్లాస్ గానే నిర్మించడం, మంచి మెటీరియల్ వాడి హ్యాపీగా ఉండేటట్టుగా చాలా బాగా ఖర్చు పెట్టి చేయడం జరిగిందండి. చాలా లెక్క పెట్టుకోలేదు ఎప్పుడు. చాలా ఇంచుమించు అన్ని జిల్లాల్లో కూడా బస్ షెల్టర్స్ ఉన్నాయండి.